వద్దామనుకున్నా ఇంటికే వద్దామనుకున్నా అదే మాట్లాడుతాను. ఏమంటుందా అంటే ఇన్ని రోజులు నేను దగ్గర పిల్లలను పంపినా, మా పిల్లల చదువు చెప్పినావు, మరి ఇవాళ మందు దాయిపోతున్నావు, కొంత పైసలు ఇస్తున్నావు, విపరీతమైన ప్రచారం చేస్తున్నావు. ఇది ఇన్ని రోజులు నా పిల్లలకు నువ్వు ఏం నేర్పినావు? ఒక కార్పొరేట్ పొలిటికల్ మీద ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ జెండా మోసిందా మీరు గెలుచుకున్న ఉద్యోగం కదా అన్న. దిస్ క్వశ్చన్ అది తప్పనా? లేదంటే పొడి చేసి కాదు అన్న, అదే పక్క చేస్తాను. నేను స్టాండ్ బై వేరే ఉంటే నేను అడిగా. నేను జీవన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్పింది కదా, నేను నిజామాబాద్ స్పెసిఫిక్గా జీవన్ రెడ్డిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మై స్టేట్మెంట్. బికాజ్ యూ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ ద చీఫ్ మినిస్టర్, యూ వాజ్ ఆస్పిరెంట్ ఫర్ చీఫ్ మినిస్టర్. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయమని చెప్పి నేను కూడా వాళ్ళకే వేయమంటే, ఎందుకంటే జీవన్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి. కానీ వాస్తవం అనేది తెలవాలి కాబట్టి చెప్తాను. దిస్ ఇస్ ద రియాలిటీ. అండ్ కార్పొరేట్ హాజ్ ఎంటర్ ది పొలిటికల్ మాఫియా. దిస్ విల్ బి ఎ డేంజర్ ఫర్ ద కమింగ్ డేస్. కార్పొరేట్ అంటోడు పొలిటిక్స్ రావద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. నా బాధ అదేనా? నువ్వు నిలబడితే కానీ ఎవరు నిలబడి వచ్చిన కాదు. అన్ని 3 పార్టీలు మాఫియా పొలిటికల్ వీళ్ళనే పెట్టింది. దీనికోసం తెలంగాణ తెచ్చుకోవాలని